హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఏపీలో పీజీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పటికే విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వారికైతే ఈ పీజీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఒక మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సెట్ ద్వారానే పీజీలో ఒక మంచి యూనివర్సిటీలో అయితే ప్రవేశం పొందవచ్చు. పీజీ సెట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ అయితే ఇప్పటికే మొదలైపోయింది. పీజీ సెట్కి సంబంధించి అప్లికేషన్ చివరి తేదీ అయితే మార్చి 19వ తారీఖు వరకు అయితే ఉంది. అప్పట్లోగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ అప్లికేషన్కి సంబంధించి ఆలస్య రుసుముతో సహా అయితే ఈ అప్లికేషన్ను పూర్తి చేయవచ్చు. దానికి సంబంధించి మార్చి 23వ తారీఖు వరకు అయితే ₹1000 ఆలస్య రుసుముగా చెల్లించి అయితే మీరు అప్లికేషన్ పూర్తి చేయవచ్చు. అలాగే ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు ₹10,000 ఫీజును ఆలస్య రుసుముగా చెల్లించి ఈ అప్లికేషన్ అయితే పూర్తి చేయవచ్చు. అయితే ఈ పీజీ సెట్కి సంబంధించి రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలు ఈ సెట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయనే విషయం మీకు పూర్తిగా తెలియజేస్తాను. రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో అయితే మీరు ఈ సెట్ రాసి పీజీలో అయితే ప్రవేశం పొందవచ్చు. కాకపోతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది అయితే ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించిన సెట్ సియు సెట్ ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీలో అయితే చేరాలనుకుంటే మీరు సియు సెట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ పీజీ సెట్కి సంబంధించిన అర్హతలు మీకు తెలియజేస్తాను. మీరు ఏదైనా డిగ్రీ చదివి ఉన్నట్లయితే మీరు ఈ పీజీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. మీరు దూర విద్య ద్వారా చదివినా కూడా ఈ పీజీ సెట్లో రాసి మీరు ప్రవేశం పొందవచ్చు. అలా రెగ్యులర్గా చదివినా కూడా ఈ పీజీ సెట్ రాసి మీరు పీజీలో అయితే ప్రవేశం పొందవచ్చు. రెగ్యులరు అలాగే డిస్టెన్స్ విద్యార్థులకు ఏమాత్రం తేడా ఉండదు. ఇద్దరు పీజీలో అయితే ప్రవేశం పొందవచ్చు. ఈ పీజీ సెట్కి సంబంధించిన కోర్సుల వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. రాష్ట్రంలో ఉన్న వివిధ యూనివర్సిటీలు అనేక కోర్సులను అయితే అందిస్తున్నాయి. మీరు డిగ్రీలో ఏదైతే కోర్స్ చదువున్నారో అందుకు సంబంధించిన సబ్జెక్టులు అయితే మీరు పీజీ పూర్తి చేయవచ్చు. లైక్ డిగ్రీలో కనుక మీరు బీఏ చదువుంటే బీఏలో సాధారణంగా ఎక్కువ శాతం హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకానమీ ఉంటుంది. ఈ సబ్జెక్టులని మీరు ఏదో ఒక సబ్జెక్టుని పీజీలో మీ పీజీ సబ్జెక్ట్గా ఎంచుకోవచ్చు. అలాగే ఎవరైతే డిగ్రీలో బీఎస్సీ, ఎంపీసీ చదువు ఉంటారో వారైతే పీజీలో మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ పీజీలో అయితే చదవచ్చు. అలాగే డిగ్రీలో ఎవరైతే బీకామ్ చదువు ఉంటారో వారైతే పీజీలో ఎంకామ్ చదవచ్చు. అలాగే డిగ్రీలో ఎవరైతే బీఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చదువు ఉంటారో వారైతే పీజీలో ఖచ్చితంగా బాటనీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ పీజీ ఒక సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు చదవాలనుకుంటున్నారో వారైతే ఖచ్చితంగా ఎంఏ ఇంగ్లీష్ చదవాలనుకునేవారు మాత్రం డిగ్రీలో అయితే ఖచ్చితంగా పార్ట్ 1లో కానీ, పార్ట్ 2లో కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అలాగే ఎంఏ తెలుగు చదవాలనుకునేవారు మాత్రం అలాగే డిగ్రీలో పార్ట్ 1లో కానీ, పార్ట్ 2లో కానీ తెలుగు అనేది ఒక కంపల్సరీగా సబ్జెక్టుగా అయితే చదివి ఉండాలి. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు వివిధ రకాల కోర్సులు అందిస్తాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఎవరైతే డిగ్రీలో బీపీడీ చేసి ఉంటారో వారైతే పీజీలో ఎంపీడీ చేయవచ్చు. అలాగే రాష్ట్రంలో ఉన్న వివిధ యూనివర్సిటీలు కొన్ని ప్రత్యేక కోర్సులు కూడా అందిస్తూ ఉంటాయి. లైక్ ఎంఏ జర్నలిజం, సోషియాలజీ, సోషల్ వర్క్, డ్యాన్స్, మ్యూజిక్, కర్ణాటక సంగీతం, లైబ్రరీ సైన్స్, యోగా, బుద్ధిస్ట్ స్టడీస్, ఎంఈడి, టూరిజం, సంస్కృతం, ఇంగ్లీష్, తమిళ్, ఆర్కియాలజీ వంటి కోర్సులు కూడా మీరు చేరవచ్చు. పీజీ సెట్కి సంబంధించిన పరీక్ష విధానం గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈ ఎగ్జామ్ అయితే 100 మార్కులుగా ఉంటుంది. సమయం అయితే 90 నిమిషాలు ఉంటుంది. ఇది పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఈ 100 మార్కులకు సంబంధించింది అయితే 100 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా ఉంటాయి. ఎంపీడీకి సంబంధించిన ఎగ్జామ్ అయితే 200 మార్కులుగా ఉంటుంది. అందులో కేవలం 100 మార్కులు మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు. మిగతా 100 మార్కులు అనేవి వారు బీపీడీ సమయంలో వారికి వచ్చిన మార్కులు మరియు వివిధ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా చేసుకొని వారికి మరో 100 మార్కులు వెయిటేజీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా వారికైతే పూర్తిగా 200 మార్కుల్ని కన్సిడర్ చేస్తారు ఇందులో ప్రవేశం పొందడానికి. ఈ పీజీ సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు వివరాలను అయితే నేను మీకు తెలియజేస్తాను. ఓసీ అభ్యర్థులు అయితే 850 చెల్లించాలి. అదేవిధంగా బీసీ అభ్యర్థులు అయితే 750,
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 650 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించి పరీక్షా కేంద్రాల గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈ ఎగ్జామ్ పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది కనుక రాష్ట్రంలో చాలా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో నిర్వహించడానికి ప్రతి జిల్లాలో దాదాపు 1, 2, 3 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఈ ఆన్లైన్ విధానంలో నిర్వహించడానికి ఎగ్జామ్ సెంటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి పరీక్షా తేదీల గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈ ఎగ్జామ్స్ అయితే మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరుగుతాయి. ప్రతిరోజు ఏదో ఒక స్ట్రీమ్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఆన్లైన్లో జరుగుతాయి. వివిధ రోజుల్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో జరుగుతుంది. ఎవరైతే ఉన్నత విద్యలో ప్రవేశం పొందాలనుకుంటున్నారో వారు ఈ పీజీ సెట్ ద్వారా ప్రవేశం పొందవచ్చు. తద్వారా ఈ పీజీ పూర్తి చేసినట్లయితే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే రీసెర్చ్ ఫెలోషిప్, సెట్, నెట్ వంటి వివిధ రంగాల్లో రాణించవచ్చు. అలాగే డిఎల్ ఎగ్జామ్స్ కానీ జేఎల్ ఎగ్జామ్స్కి కానీ వీరైతే అర్హులుగా ఉంటారు. ఈ పీజీ కోర్సుకు సంబంధించిన కాల వ్యవధి అయితే 2 సంవత్సరాలుగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న చాలా యూనివర్సిటీస్ సెమిస్టర్ విధానంలో అయితే పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెమిస్టర్ విధానం అంటే ప్రతి 6 నెలలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ విధంగా 4 సెమిస్టర్ల ద్వారా మీరు ఈ 2 సంవత్సరాల కోర్సును అయితే పూర్తి చేయవచ్చు. మీరు ఈ అప్లికేషన్ పూర్తి చేసినప్పటి నుంచే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి పూర్తి స్థాయిలో కనుక ప్రిపేర్ అయితే మీకు ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు కనుక వచ్చినట్లయితే మీరు రాష్ట్రంలోని ది బెస్ట్ యూనివర్సిటీల్లో మీకైతే అడ్మిషన్ లభిస్తుంది. తద్వారా మీకు ఉజ్వల భవిష్యత్తు అయితే లభిస్తుంది. ఈ అప్లికేషన్ పూర్తి చేయడానికైతే ఆన్లైన్ విధానంలో మార్చి 19 అనేది చివరి తేదీగా ఉంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయకుండా ముందుగానే ఈ అప్లికేషన్ అయితే అప్లై చేయండి. ఎందుకంటే చివరి రోజుల్లో సర్వర్లు పనిచేయకపోవచ్చు లేదా వెబ్సైట్ అనేది సరిగా వర్క్ అవ్వకపోవచ్చు. అందుకని ముందుగానే మీరు ఈ అప్లికేషన్ అయితే పూర్తి చేసి ఈ పీజీ సెట్కి అప్లై చేయండి. ఈ ఎగ్జామ్ ఆన్లైన్ విధానంలో నిర్వహించటం వల్ల మీకు రిజల్ట్ కూడా చాలా త్వరగానే ఇస్తారు. లైక్ 30 రోజుల నుంచి 40 రోజుల్లోపే మీకు రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 25 నుంచి 30 రోజుల్లోపు ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా మీరు ఈ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్లు పొందవచ్చు. ఒకవేళ మీకు కనుక మంచి ర్యాంక్ రానట్లయితే మీరు మరలా సెకండ్ అండ్ థర్డ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకని మీరు సెకండ్ అండ్ థర్డ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పటి నుంచే మీరు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేసి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే మీరు రాష్ట్రంలోని అత్యుత్తమ యూనివర్సిటీలు అయితే అడ్మిషన్ పొందవచ్చు. అందుకని మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే కొనసాగించండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ పీజీ సెట్కి సంబంధించి విద్యార్హతలు, పరీక్ష వివరాలు, కోర్సు వివరాలు, అప్లికేషన్ చివరి తేదీ మరియు పూర్తి సమగ్ర సమాచారం నేను మీకు తెలియజేశాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.